సో హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మా 2025 బతుకమ్మ మేము ఎలా పేర్చుకున్నాము అనేది వీడియో అన్నమాట. సో మీరందరూ కూడా బతుకమ్మ పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే వర్షం పడడంతో అసలు ఏం బతుకమ్మ ఆడలేదన్నమాట. అక్కడే పెట్టేసి వచ్చేసాము అంతే. ఒక రౌండ్ అలా తిరిగేసి లాస్ట్ ఇయర్ అయితే అంతగానం మేము ఆడలేదు. సో ఈ ఇయర్ అయితే బాగా ఆడాము. 2 hours 3 hours అలా ఆడాము. 6కి వెళ్ళి 9:30 వరకు ఆడామన్నమాట. సో బాగానే అనిపించింది ఈసారి అయితే. సో లాస్ట్ ఇయర్ అయితే మాకు అసలు పండగ లేదు కాబట్టి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఇంకా లాస్ట్ ఇయర్ బతుకమ్మ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మని. సో ఈ బతుకమ్మ మాకు అసలు పేరు ఒక 2 years అయిపోయిందన్నమాట. సో 2023 అక్టోబర్లో మా పెద్దమ్మ చనిపోయింది. సో 2023 డిసెంబర్లో మా తాతయ్య చనిపోయారు. సో అప్పుడు కరెక్ట్గా బతుకమ్మ టైంకి మా పెద్దమ్మ చనిపోవడంతో మేము బతుకమ్మ చేసుకోలేదు. సో ఇంకా డిసెంబర్ అంటే ఇంకా 2024 డిసెంబర్ దాకా మాకు ఇంకా పండగలు ఉండవు కదా 1 year పాటు. 2023 డిసెంబర్లో తాతయ్య చనిపోతే ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇంకా బతుకమ్మ చేసుకోలేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బట్ వర్షం వల్లనైతే ఏం ఆడలేదన్నమాట. సో 2 years ఇంకా బతుకమ్మకి అసలు ఆడకుండా పేరకుండా ఉంటే ఇంకా మమ్మీకి అయితే ప్రాక్టీస్ అయితే తప్పిందనమాట. సో ఇంకా 2 years బతుకమ్మ పేరవకపోతే ఇంకెలా ఉంటుంది. ఇంకా బతుకమ్మ అయితే మేము పేరవడానికి అయితే 2 hours తీసుకున్నాం అన్నమాట. సో 11కి మొదలు పెడితే 1:30 అలా అయిపోయిందన్నమాట బతుకమ్మ వేచేసరికి. సో మళ్ళీ ఒక 1 hour రెస్ట్ అంతే. ఇంకా తినేసి మళ్ళీ 4 o'clockకి 4 o'clock కాగానే ఇంకా రెడీ అవ్వడం అనేసి అలానా. ఇంకా అసలు ఆ రోజైతే అసలు మేము అసలు రెస్టే తీసుకోలేదు. నైట్ 11 అయిందన్నమాట పడుకునేసరికి. సో తెల్లారి అయితే ఎవ్వరం కూడా లేవలేదు. అందరూ 8, నేనైతే 10కి లేచాను అనమాట. నేను శివన్య, మమ్మీ అయితే మెల్లగా 7:30 8 వరకు లేచి ఇంకా పనులంతా స్టార్ట్ చేసింది. సో ఇక్కడ నేను ఒక వీడియో తీస్తుంటే శివని ఒక వీడియో తీసింది అనమాట. సో నేను మధ్యలో మమ్మీకి హెల్ప్ చేయడం వల్ల కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట. సో ఇంకా మధ్యలో నేను మమ్మీకి హెల్ప్ చేయడం వల్ల అన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేయలేదు. సో ఈ వీడియో అయితే ఇప్పటి వరకు అయితే నేను శివన్య దాంట్లోది తీసుకున్నాను. సో ఎడిట్ చేయడానికి ఇంకా ప్రతిదీ నేనేం తీయలేదు కాబట్టి ఇక మమ్మీ నన్ను చూడండి హెల్ప్కి పిలిచింది. ఇంకా నేను అందుకే ఫోన్ పక్కకు పెట్టేసి ఇంకా అలాగే ఇంకా హెల్ప్ చేస్తున్నాను అమ్మకి. సో కొంచెం ఇంకా శివన్య కూడా తీసింది. సో ఇదంతా శివన్య తీసిన వీడియో అన్నమాట. సో ఫస్ట్ అయితే మేము మా దగ్గర ఉన్న ఇట్లా కొన్ని పూలతోనైతే పేర్చుతున్నాము. ఇవేం కొన్ని కాదులేండి, టేకు గునుగు అండ్ టేకు గునుగుకి 2 కలర్స్ వేసామన్నమాట. గ్రీన్ ఇంకా వాయిలెట్ అండ్ పట్టుకుచ్చు 2 types ఆఫ్ బంతి, రెడ్ ఆరెంజ్ కలర్ బంతి ఇంకా ఎల్లో కలర్ బంతి. అండ్ ఇక్కడైతే మమ్మీ వాయిలెట్ కలర్ గునుగు అయితే పెడుతుంది. సో దానిపైన గ్రీన్ కలర్ గునుగు పెట్టింది. సో ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెడుతున్నాం అన్నమాట. ఒక దగ్గర వచ్చిన కలర్ ఇంకో దగ్గర రాకుండా. సో ఇలా గునుగు కట్ చేసుకోవాలన్నమాట, మీద షార్ప్గా ఉండేది. అప్పుడే బతుకమ్మ అపియరెన్స్ అనేది బాగుంటుంది. షార్ప్గా ఉన్నవి కట్ చేసుకోవాలన్నమాట, అప్పుడే లుక్ ఆఫ్ అపియరెన్స్ అనేది బాగుంటుంది. సో ఇంకా పెద్దగా ఉన్న కాడల్ని అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ మధ్యలో ఆకు కూడా పోసుకుంటూ పెట్టాలన్నమాట. అప్పుడైతేనే బతుకమ్మ స్టేబుల్గా ఇంకా మనం అనుకున్నట్టుగా ఉంటుంది, స్ట్రైట్గా మనకు అనుకున్నట్టుగా షేప్ వస్తుంది. ఇంకా మధ్యలోనైతే ఆకు పోయకపోతే మధ్యలో పూలు అయితే రాలిపోతాయి అన్నమాట. అసలు బతుకమ్మ పట్టుకోగానే బతుకమ్మ కింద పడిపోతుంది. సో అందుకే ఆ మిస్టేక్ అవ్వకూడదని చెప్పి మధ్యలో మధ్యలో ఆకేసేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే స్టేబుల్గా ఉంటుంది. సో మళ్ళీ దానిపైననైతే మమ్మీ గ్రీన్ కలర్ గునుగు అయితే వాడింది.
సో ఈ వీడియో తీసేటప్పుడైతే నాన్న డిస్టర్బెన్స్ అన్నమాట. అసలు శివాన్య పాటలు పెట్టింది టీవీలో, అసలు వీడియోలో పాటలు రికార్డ్ అయితే ఇంకెలా ఉంటుంది, అది కూడా బతుకమ్మ పేర్చేటప్పుడు చాలా బాగోదు కదా. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అస్సలు నా వాయిస్ అసలు ఇప్పుడు బాగాలేదు, నాకు జలుబైంది అన్నమాట. సో ఇంకా అడ్జస్ట్ అయిపోండి, ఈసారికి అయితే నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. అండ్ చెప్పినట్టు ఇక్కడ మమ్మీ అయితే గ్రీన్ కలర్ గునుగు అయితే పెట్టింది, కృష్ణ గ్రీన్ గునుగు. కృష్ణ గ్రీన్ అని అంటారు కదా, కృష్ణ గ్రీన్ కలర్ గునుగు అయితే పెట్టేసింది. సో దానిపైన మమ్మీ తంగేడు పెట్టింది. తంగేడు ఖచ్చితంగా వాడాలి బతుకమ్మలో. సో ఇంకా తెలంగాణ స్టేట్ ఫ్లవర్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా బతుకమ్మలో. సో ఇంకా పైన మమ్మ అయితే గునుగు పెట్టేసింది, తంగేడు పెట్టేసింది. ఈ మధ్యలో నేనైతే ఇంకా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా ఇలా, అందుకోసం అని చెప్పి ఇంకా నా ఫోన్లో ఏమన్నీ క్లిప్స్ లేవు కదా. సో ఇంకా శివాని తీసిన వీడియోనే పెడుతున్నాను. ఆమెనేమో కొంచెం చెయ్యి షేక్ చేసుకుంటూ వీడియో తీసిందన్నమాట. ఇంకా చిన్నపిల్లలు తీస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకు అంత తీయడం అనేది గ్రేట్. అసలు శివాని అంతసేపు పట్టుకొని తీసిందన్నమాట పాపం. ఇంకా అక్కడికి అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ మమ్మీ అయితే అసలు చాలా కన్ఫ్యూజ్ అయింది. చెప్పినా కదా 2 years అనేది బతుకమ్మ వేరకపోతే ఇంకా ప్రాక్టీస్ పోతుంది కాబట్టి అసలు ఫస్ట్ ఇక్కడ వైట్ కలర్ చామంతి పెట్టింది, తర్వాత వైట్ కలర్ చామంతి కింద పడిపోవడం అన్నమాట. ఇంకా మళ్ళీ బంతి పెట్టింది, రెడ్ ఆరెంజ్ కలర్ బంతి. సో అది కూడా అంతగానం సెట్ అవ్వలేదు, అవ్వకపోయేసరికి మళ్ళీ తీసేసి ఇంకా పింక్ కలర్ చామంతి పెట్టింది అన్నమాట. సో పింక్ కలర్ చామంతికి అయితే సెట్ అయిపోయింది. సో ఇట్లుంటుంది అన్నమాట ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఇలా పెడితే ఆగిందన్నమాట. చాలా రకాలుగా ట్రై చేసాము, ఎవి కూడా ఆగలేదు, అంత కింద పడిపోవడం అన్నమాట. ఏ పువ్వు పెట్టినా కింద పడిపోవడము, ఇంకా అస్సలు బాగా అనిపించలేదు. మళ్ళీ ఈ పింక్ కలర్ చామంతి పెడితే ఆగింది. ఈ బంతి రెక్కలు వేసి సెట్ చేసేసింది మమ్మీ. అండ్ ఆకు పూసినా కూడా ఆగట్లేదండి, ఇదేంటో మరి అర్థం అవ్వట్లేదు నాకైతే. సో ఇట్లా బంతి పువ్వు చించి వేసి అప్పుడు దానిపైన ఈ చామంతి పెడితే ఆగిందన్నమాట. అండ్ దానిపైన మళ్ళీ వైట్ కలర్ చామంతి పెట్టింది. ఇంకా లాస్ట్లోనైతే 100 వరహాలు గోరింట పూలు పెట్టి, 100 వరహాల పూలు అంటే ఐడియా ఉంది కదా, గోరింట పూలు అంటే కూడా ఐడియా ఉంటుంది, అందరికి తెలిసే ఉంటుంది, ఓన్లీ తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అండ్ దానిపైన ఇట్లా కూడా ట్రై చేసింది, వాటర్ లిల్లీ పెట్టింది, రోజ్ పెట్టింది, మళ్ళీ దానిపైన ఎల్లో కలర్ చామంతి కూడా పెట్టింది. ఇది సెకండ్ ట్రయల్ అన్నమాట, అందులో కూడా ఫెయిల్ అయ్యాము. మళ్ళీ ఆ వాటర్ లిల్లీ తీసేసి, ఆ రోజెస్ తీసేసి, ఆ ఎల్లో కలర్ చామంతి తీసేసి, ఆ ఎల్లో కలర్ చామంతి చిన్న బతుకమ్మలో వాడుండే, ఇంకా ఇలా పెడితే సెట్ అయిందన్నమాట. పింక్ కలర్ చామంతి ఇంకా వైట్ కలర్ చామంతి పైన 100 వరహాలు ఇంకా గోరంటలు పెట్టయితే బతుకమ్మ అయితే ఫినిష్ చేసినాం. లాస్ట్లో గుమ్మడి పువ్వు ఖచ్చితంగా ఉండాలి, గుమ్మడి పువ్వు అది గౌరమ్మ ఖచ్చితంగా పెట్టాలి. అండ్ మమ్మీ పసుపుతో గౌరమ్మ చేసి అయితే పెట్టేసింది అన్నమాట. ఆ క్లిప్ అయితే నేను తీయలేదు. ఇంకా ఇలా గౌరమ్మ పెట్టిన తర్వాత దానిపైన కూడా పసుపు కుంకుమ చల్లాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క స్టెప్లో మనం పసుపు కుంకుమ వాడుతున్నాము. స్టార్టింగ్ ఆఫ్ బతుకమ్మ నుంచి చూసారు కదా, స్టార్టింగ్ కూడా ఫస్ట్ పసుపు కుంకుమ వేసి స్టార్ట్, తర్వాత ముగ్గేసి స్టార్ట్, ఇప్పుడు ఎండింగ్ కూడా పసుపు కుంకుమ వేసే ఎండ్ చేయాలి. సో ఇదన్నమాట మా బతుకమ్మ. నచ్చితే కామెంట్ చేసేయండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.